ఇక్కడ జగన్ ని భయపెట్టాలని చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అదే కదా. తన మీద పడిపోతుంటే మీకు ఎదువరకు గుర్తుకు తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. తర్వాత పవన్ కళ్యాణ్కి సెక్యూరిటీ అంతా సిస్టమ్ అంతా సెటరేట్ చేసుకొచ్చారు. ఏది అప్పట్లో 18-19 మధ్యలో పవన్ కళ్యాణ్కి భద్రత కల్పించకుండా చివరికి రాళ్ళు కూడా వేశారు కదా అప్పుడు, ఏది చింతమనేని నియోజకవర్గంలో. తర్వాత వాళ్ళు ఎవరు అన్నట్టు కనుక్కోవడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా 18-19. అదే 18-19 విభేదించి వచ్చాక అతనికి ఈవెన్ అతని ర్యాలీకి కూడా ఎవరు పోలీస్ సెక్యూరిటీ ఉండేది కాదు. అతను నాకు సెక్యూరిటీ ఏదని అడిగేవాడు, జరిగింది. బట్ జగన్ టైంలో అతనికి సెక్యూరిటీ పూర్తిగానే ఇచ్చారు. రోప్ పార్టీ సిస్టమ్ అంతా. అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. ఎందుకు ఈ వారాహి వాహనంతో కూడా ఆయన తిరిగినప్పుడు రోప్ పార్టీ అదంతా పెట్టారు కదా, ఇచ్చింది కదా గవర్నమెంట్ సెక్యూరిటీ. మరి ఇక్కడ ఎందుకు ఎవరు జగన్ కి రోప్ పార్టీ అని అయిపోయింది. అదే సందర్భంలో సాధారణంగా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పుడు ముందుగా ఆ ప్రాంతం చెక్ చేసుకోవాలి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండాలి, స్పాట్ కి సంబంధించి పూర్తిగా అతని చుట్టూ ఒక వలయం ఉండాలి. ఏ హెలీప్యాడ్ దగ్గరికి పొరపాటును కూడా ఎవరిని రానియకూడదు, దూరంగా ఉండాలి. హెలీప్యాడ్ దగ్గరికి ఎవరెవరు దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలో లిస్ట్ ఉండాలి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళనే ఒక డిఎస్పీ స్థాయి అధికారి లోపలికి రానిచ్చే ఏర్పాటు చూడాలి. టోటల్ అదంతా చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నా సరే దూరంగా నుంచోబెట్టి ఉంచాలి. అదేమీ చెయ్యలేదు అంటే పక్కా ఫెయిల్యూర్ కాదు, పక్కా ఉద్దేశపూర్వకంగా వదిలిపెడుతున్నారు. ఇప్పటిదాకా జరిగిన 4 చోట్ల కూడా ఏ ఒక్క చోట కూడా ఆ విధమైన ఏర్పాటు చేయలేదు. దీంట్లో ఏమవుతుందంటే లోకల్ పోలీస్ అధికారులకి